జూబ్లీహిల్స్ లో టానిక్ వైన్ షాప్ లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో ఉన్న 11 షాపులలో కొనసాగుతున్న ఎక్సైజ్ సోదాలు జరుగుతున్నాయి. 30 మంది అధికారులతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కవరేజ్ కు వెళ్లిన మీడియాపై వైన్ షాప్ అధికారులు దాడికి పాల్పడ్డారు. వైన్ షాప్ లోని ఎంఆర్పీ రేట్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జీఎస్టీ అధికారులు పరిశీలించారు. బీఆర్ఎస్ లో కీలక నేతల అండదండలతోనే టానిక్ అలర్ట్ వైన్ షాప్ నిర్వాహకం జరుగుతుందని సమాచారం. టానిక్ వైన్ షాప్ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జూబ్లీహిల్స్ లోని టానిక్ వైన్ షాప్ లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో ఉన్న 11 షాపులలో ఎక్సైజ్ సోదాలు జరుగుతున్నాయి. 30 మంది అధికారులతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కవరేజ్ కు వెళ్లిన మీడియాపై వైన్ షాప్ అధికారులు దాడికి పాల్పడ్డారు. వైన్ షాప్ లోని ఎంఆర్పీ రేట్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జీఎస్టీ అధికారులు పరిశీలించారు. బీఆర్ఎస్ లోని కీలక నేతల అండదండలతోనే టానిక్ అలర్ట్ వైన్ షాప్ నిర్వాహకం జరుగుతుందని సమాచారం. టానిక్ వైన్ షాప్ వ్యవహారంపై జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వప్న, మనం గమనించవచ్చు 100 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టిన టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు దీని మీద 2000 సీరియస్ గా ఉన్నారు గవర్నమెంట్. అయితే 2016లో ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశాలతో ఒక స్పెషల్ జీవో జారీ చేసుకుని ఐలైఫ్ పబ్ అలాగే మరి 3 పబ్లకు స్పెషల్ జీవో అనుమతిస్తూ కూడా గత ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు అవకతవకలు పాల్పడ్డారు అని చెప్పి తెలుస్తా ఉంది. అలాగనే ఈ పబ్కు సంబంధించిన వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలు అండదండలతోనే టానిక్ ఎలైట్ వైన్ షాప్ నిర్వహించారు. టానిక్ షాప్ సంబంధించి ప్రస్తుతం జిఎస్టీ ఎగ్గొట్టిన నేపథ్యంలో ప్రస్తుతం జిఎస్టీ అధికారులు కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అయితే ఆ టానిక్ వైన్ షాప్ సంబంధించి తెలంగాణలో మొత్తంగా 18 బేవరేజ్ డిపో నుంచి డైరెక్ట్ గా మద్యం తీసుకుని దిగుబడి కల్పిస్తూ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు చాలా స్పష్టంగా పేర్కొంది. డిపోల నుంచి తెచ్చిన మద్యం లెక్కలు చూపించకుండా డైరెక్ట్ గా జిఎస్టీ ఎగ్గొట్టినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తం మీద టానిక్ లైట్ వైన్ షాప్ దాదాపుగా 7 ఏళ్ల బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈ లావాదేవీలు జరిగినప్పటికీ అంటే ఏదైనా సరే ఒక పబ్బులో కావచ్చు, తర్వాత వైన్ షాప్ లో కావచ్చు, ఏదైనా అమ్మకాలు జరిగినప్పుడు ఖచ్చితంగా జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. అది కూడా డైరెక్ట్ గా డిపోల నుంచి మద్యం వచ్చింది కాబట్టి మధ్యలో ఎవరు కూడా డీలర్స్ సంబంధం లేకుండా డైరెక్ట్ గా డిపో నుంచి వచ్చిన మద్యం కాబట్టి మరి దానికి సంబంధించిన ఎలాంటి లెక్కలు కూడా లేకుండా పోయాయి. అయితే మరి మన బ్యాచ్ నెంబర్స్ తర్వాత దీనికి సంబంధించిన బిల్స్ అని లేకుండా డైరెక్ట్ గా మద్యాన్ని ఈ పబ్బుల్లో అమ్ముతున్నట్టు కూడా టానిక్ వైన్ షాపుల్లో టానిక్ పబ్బుల్లో అమ్ముతున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. మొత్తం మీద ఈ టానిక్ ఎలైట్ వైన్ షాప్ సంబంధించిన 7 ఏళ్ల బ్యాంకు సంబంధించిన లావాదేవీల మీద ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. జిఎస్టీ అధికారులు కూడా ఈ లావాదేవీల మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఈ లావాదేవీల్లో ఇంత భారీ ఎత్తున అంటే అమ్మకాలు జరిగినప్పుడు కూడా అమ్మకాలకు సంబంధించిన ఎలాంటి జిఎస్టీ కట్టకుండా ఉన్నట్టు కూడా గుర్తించారు. ఇదే కాకుండా ఈ ప్రత్యేకమైన జీవోలు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా దీనికి ఇన్వాల్వ్మెంట్ ఉంది. 2016లో స్పెషల్ జీవోలతోటి ఈ టైటానిక్ ఈ పబ్బు నడుస్తా ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది కీలకమైన నేతలు అండంలోనే ఈ టానిక్ ఎలైట్ వైన్ షాపుల తర్వాత పబ్బులు నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం మీద ఈ భారీ కోట్లాది రూపాయలు జిఎస్టీ ఎగ్గొట్టినట్టు ఇప్పటికే ఆధారాలు గుర్తించారు. తర్వాత దీంట్లో ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన 7 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్ లో కూడా కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు వెలుగు చూస్తా ఉన్నాయి. కోట్లాది రూపాయల స్కామ్ ఒకటి బయటపడింది. అలాగే జిఎస్టీ కట్టని పైన కూడా దీంట్లో గుర్తించారు. స్వప్న, రైట్. ఇన్నారెడ్డి, చూసుకున్నట్లయితే కవరేజ్కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై కూడా టానిక్ అధికారులు అక్కడ ఎవరైతే నిర్వాహం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎందుకు దాడికి పాల్పడవలసి వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్వప్న, గమనించవచ్చు మనం, ఇది గత ప్రభుత్వంలో ప్రత్యేకమైన జీవోలు తెప్పించుకొని అక్రమ లావాదేవీలు చేస్తూ జిఎస్టీ ఎగ్గొట్టిన
ఈ టానిక్ పబ్ కు సంబంధించి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు బాగా అండదండలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళ అండదండలు చూసుకొని ఒక ప్రత్యేకమైన జీవో తెచ్చుకొని జీఎస్టీ ఎగ్గొట్టి డైరెక్ట్ గా ఈ డిపోల నుంచి మద్దతు తెప్పించుకొని లెక్కలు చూపించకుండా చేసిన అక్రమాలు బయటకు వస్తాయని చెప్పిన నేపథ్యంలోనే అక్కడ నిర్వాహకులు మీడియా మీద దులుపు ప్రదర్శన నిలుస్తా ఉంది. వాళ్ళు అంటే ఆ జిఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఒక ఇష్యూ మీద పోలీస్ అధికారులు కావచ్చు, తర్వాత ఏదైనా ఇష్యూ మీద తనిఖీలు చేస్తున్నప్పుడు అక్కడ మీడియా వెళ్ళడం అనేది సర్వసాధారణం. కానీ మీడియాని అడ్డుకొని అంటే తమ బండారం ఎక్కడ గుట్టు బయట అవుతుందో, తమ పబ్బులకు సంబంధించిన పేరు బయటకు వస్తే తమ సంబంధించిన అక్రమాలు బయటకు వస్తాయని చెప్తున్న నేపథ్యంలోనే వాళ్ళు దాడికి పాల్పడడం తెలుస్తా ఉంది. అయితే గత 4 రోజులుగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో కూడా ఈ టానిక్ వైన్ షాప్ ఒక ప్రస్తుతం రిలీజ్ చేసి మేమంతా పర్ఫెక్ట్ గా ఉన్నాం, మాకు ఎలాంటి అక్రమాలు పాల్పడలేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే ఈ రోజు జరిగిన దానిలో చాలా స్పష్టంగా 2016లో రిలీజ్ అయిన స్పెషల్ జీవో దీనికి సంబంధించి ఎలైట్ పబ్బుతో పాటు మరో 3 పబ్బులకు స్పెషల్ జీవో రావడం, తర్వాత ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన బిల్లులు కట్టని వ్యవహారం బయటకు రావడం, ఇదే కాకుండా ఇక్కడ డిపో నుంచి డైరెక్ట్ గా కూర్చున్న మద్యంకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడం, మొత్తంగా గమనిస్తే ఈ 7 సంవత్సరాల్లో జరిగిన బ్యాంకు లావాదేవీలు భారీ ఎత్తున ఉన్నప్పటికీ కూడా అమ్మకాలు బాధ్యత ఉన్నప్పుడు కూడా జిఎస్టీ కట్టకపోవడం అనేది చాలా స్పష్టంగా దీంట్లో వెలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ గుట్టు కట్టని చెప్పేసి కూడా నిర్వాహకులు మీడియా మీద దాడి చేసినట్టు తెలుస్తా ఉంది. స్వప్న. థ్యాంక్ యూ నారెడ్డి.